నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. విడుదల రజని పార్టీ మారిపోబోతోందా? ఎందుకని? లీకులు ఇస్తోంది ఎవరు? ఈ విషయం మీద ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. విడుదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత 2019 ఎన్నికలకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంతకుముందు టీడీపీలో ఉండేది రజని. అయితే అక్కడ టికెట్ ఆశించి భంగపడడంతో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయింది. చిలకలూరిపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి స్థాయి నేతలే ఉన్నప్పటికీ కూడా, మర్రి రాజశేఖర్ లాంటి నేతలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రజనీకి టికెట్ ఇవ్వడానికి, అలాగే రజనీని పోటీ చేయించడానికి ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ రజనీ భారీ స్థాయిలోనే పార్టీకి ఫండ్ ఇచ్చారు, టికెట్ కూడా గట్టిగానే డబ్బులు పెట్టి కొనుక్కున్నారని చెప్పేసి అప్పట్లో టాక్ ఉండేది. ఏది ఏమైనప్పటికీ 2019లో టికెట్ పొందటమే కాకుండా పేటని నీకు గిఫ్ట్గా ఇస్తాను జగనన్న అని చెప్పేసి టీడీపీ వాళ్ళ మీద సవాల్ విసిరి ఆ సవాల్ని నిలబెట్టుకుని పేటలో ఎమ్మెల్యేగా గెలిచింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవటమే కాకుండా గెలిచిన 2 సంవత్సరాలకే మంత్రి కూడా అయిపోయింది. అసలు ఇక పేటలోనే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రజనీ పేరు మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా రజనీ పేరు మరోసారి మారుమ్రోగుతోంది. అంటే ఇప్పుడు ఆవిడకేవో వైసీపీలో పదవులు వచ్చి కాదు, అసలు వైసీపీ నుంచే ఆవిడ వెళ్ళిపోబోతోంది అని చెప్పేసి ఆ విషయం మీద రజనీ పేరు విపరీతంగా వైరల్ అవుతుంది గత 2 రోజుల నుంచి. అసలు ఈ మాట నిజమా కాదా అని చెప్పేసి కూడా ఎలా చెప్పడానికి కూడా వీలుగా లేకుండా ఉంది. అంటే వైసీపీ నుంచి చేస్తున్నారా ఈ దుష్ప్రచారం, లేకపోతే రజనీకి పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, రజనీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, రజనీకి బద్ధ శత్రువులు, రాజకీయ వైరుధ్యం ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు చేస్తున్నారా ఈ ప్రచారం అన్నది అసలు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకవేళ రజనీ అంటే నచ్చని వాళ్ళు, రజనీకి రాజకీయ శత్రుత్వం ఉన్నవాళ్ళు ఈ దుష్ప్రచారం చేశారు అనుకుంటే, రజనీ వెంటనే బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి నేను మారటం లేదు, పార్టీ మారటం లేదు, నేను ఉన్నంతకాలం రాజకీయాల్లో ఉన్నంతకాలం జగనన్నతోనే ఉంటాను అని చెప్పేసి గతంలో ఒకసారి చెప్పారు కదా, స్టేజ్ మీద ఎమోషనల్గా చెప్పారు. రాజకీయ భిక్ష నువ్వు పెట్టావు జగనన్న, నీతోనే ఉంటాను అని చెప్పేసి అన్నారు కదా. ఆ మాటకే కట్టుబడి ఉన్నాను, నేను పార్టీ మారటం లేదు, ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది అని చెప్పేసి రజనీ ఖండించవచ్చు. ఎందుకంటే రజనీకి తెలియదు ఈ విషయం, తన మీద తన పార్టీ మారుతున్నారనే విషయం మీద గత 2-3 రోజుల నుంచి విపరీతంగా న్యూస్ వండి వారుస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, విపరీతంగా వైరల్ అవుతుంది. అయినా కానీ రజనీకి తెలియదు అనంటే నమ్మే విషయం అయితే కాదు. మరి రజనీకి తెలిసినా కానీ మౌనంగా ఎందుకు ఊరుకున్నారు? అంటే వైసీపీ నుంచే ఈ ప్రాపగండా జరుగుతుందా? ఈ దుష్ప్రచారం అంతా వైసీపీ నుంచే జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? తెలియకుండానే జరుగుతుంది అంటే ఇంకా ఎవరు చేస్తున్నారు ఈ పనులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విడుదల రజనీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? గట్టిగా ఆవిడ మీద ఫోకస్ పెట్టి ఆవిడ అసలు పార్టీ నుంచి బయటకు పంపించేసేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి తరువాత పార్టీలో అంతటి సీనియారిటీ ఉన్న నాయకుడు కావచ్చు, లేకపోతే పార్టీ మీద అంతటి పట్టున్న నాయకుడు కావచ్చు, పెత్తనం ఉన్న నాయకుడు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి దీవెనలు, ఆశీస్సులు అన్నీ కూడా విడుదల రజనీకి ఉన్నాయి అని చెప్పుకునేవాళ్ళం. అయితే మరి ఇప్పుడు ఏమైంది? సజ్జల ఆశీస్సులు దక్కటం లేదా రజనీకి? అందుకనే రజనీ మీద ఇలాంటి దుష్ప్రచారం జరుగుతుందా? నిజానికి రజనీని రేపల నుంచి పోటీ చేయించాలి 2029 ఎన్నికల్లో. అందుకనే చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కాదు, రజనీకి రేపల్ల ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పేసి వైసీపీ అధిష్టానం అనుకుంటోంది అని చెప్పేసి కొన్ని న్యూస్ వైరల్ అవుతున్నాయి గత 2 నెలల నుంచి. అయితే ఆ న్యూస్ మీద ఇప్పటికీ కూడా అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక లెటర్ రిలీజ్ చేసి, పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేసి రజనీ ఇవాల్టి నుంచి రేపల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పి ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. అలాగే రజనీ కూడా నన్ను రేపల్ల వెళ్ళమంటున్నారు, నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు, కానీ పార్టీ ఇలా నాకు చెప్పింది, ఆ బాధ్యతలు తీసుకోవాలా వద్దా అనే సంశయంలో నేనున్నానని చెప్పేసి ఆవిడ మెన్షన్ చేయలేదు. అటు పార్టీ కూడా అధికారికంగా అనౌన్స్ చేయలేదు, రజనీ కూడా ఎక్కడా కూడా దాన్ని ఖండించలేదు. కానీ ఈ న్యూస్ 2 నెలల నుంచి వైరల్ అవుతూనే ఉంది. 2 నెలల నుంచి వైరల్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాజాగా రజనీ మీద జరుగుతున్న మరో ప్రచారం కూడా ఉంది. అది ఎవరు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే రజనీకి పడని వాళ్ళు ఉన్నారు పేటలో, అలాగే వైసీపీలో కూడా రజనీ అంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారా? ఇది అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే రజనీ తాజాగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలోకి వెళ్ళిపోవాలని, అందుకే ఈ మధ్య కాలంలోనే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ని కలిసి మాట్లాడారని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అలాగే తనకి రాజకీయ గురువుగా వ్యవహరించారు ఒకప్పుడు, అంటే ఇప్పుడు కాదులేండి, పార్టీ మారిపోయిన తర్వాత ఆయన మీదే సవాల్ విసురుతున్నారు. పత్తిపాటి పుల్లారావును అసలు పేటలోనే లేకుండా చేస్తాను, చేయగలను అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు విడుదల రజని ఈ మధ్య కాలం వరకు. అయితే ఒకప్పుడైతే రాజకీయ గురువే కదా పత్తిపాటి పుల్లారావు, మరి ఆయన అండదండలు కూడా ఇప్పుడు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్ని కూడా సంప్రదించారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించడానికి, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోవడానికి ఆవిడ మార్గం సుగమం చేసుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అటు గుంటూరు ఎంపీ తోటి, ఇటు పత్తిపాటి పుల్లారావు గారితో ఇద్దరితోటి కూడా సంప్రదింపులు జరిపారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో విభేదాలు ఉండి ఉండొచ్చు. లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లాలో నరసరావుపేట ఎంపీ, మరి ఆయనతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ చిన్న చిన్నవే కాబట్టి పెద్దగా వివాదాస్పదమైనవి, లేకపోతే అసలు సర్ది పెట్టలేనివి కాదు. కాబట్టి ఆయనతో కూడా సర్దుబాటు చేసుకుని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడానికి గ్రౌండ్ క్లియర్ చేసుకున్నారు రజనీ అని చెప్పేసి కొన్ని వార్తలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి రజనీ అలా గ్రౌండ్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రజనీ ఇప్పుడప్పుడే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే పరిస్థితులు కూడా లేవు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలతోటి సున్నం పెట్టుకున్నారు ఆవిడ. అంటే ఒక రకంగా చెప్పాలంటే సవాల్ విసిరారు లావు శ్రీకృష్ణదేవరాయలకి. విజ్ఞాన్ కాలేజీ నుంచి చిలకలూరుపేట ఎంత దూరమో, చిలకలూరుపేట నుంచి విజ్ఞాన్ కాలేజీ కూడా అంతే దూరం అని చెప్పేసి, అంటే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విజ్ఞాన్ కాలేజీని ఏం చేద్దామని, సో ఈ విషయాల మీద ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇలాంటి ప్రచారం అంటే రజనీ తెలుగుదేశం పార్టీలోకి వెళతారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు, ఎంపీ తోటి ఎమ్మెల్యే తోటి సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పేసి ప్రచారం జరపడం అనేది తెలుగుదేశం పార్టీ పని అయి ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే అనుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ప్రచారం చేసి రజనీని తీసుకోవాలి, లేకపోతే రజనీని వైసీపీకి దూరం చేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తుందని చెప్పేసి అనుకోవడం లేదు. కానీ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే రజనీ మీద విపరీతంగా కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి మాత్రం చాలామంది భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సొంత గూటిలోనే కుంపట్లు పెడుతున్నారు అని చెప్పేసి, కుంపట్లు రాజేస్తున్నారు అని చెప్పేసి రజనీ మీద ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ రజనీ ఇప్పటికీ కూడా నోరు విప్పలేదు. నేను రేపల్లె నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి అన్న వెళ్ళమంటే వెళ్ళిపోతాను, నాకు అసలు అభ్యంతరమే లేదు, ఎక్కడైనా ఒకటే రాజకీయ నాయకురాలుగా, నాకు పార్టీలో ఏ పదవి ఇచ్చినా కానీ శిరసా వహిస్తాను, జగనన్న ఏ ఆదేశం ఇచ్చినా కానీ శిరసా వహిస్తాను అని చెప్పేసి కూడా చెప్పలేదు. అలా అని చెప్పేసి చిలకలూరుపేట నా హోమ్ గ్రౌండ్, నాకు బంధుత్వం ఉంది, ఇక్కడ అనుచరులు ఉన్నారు, అలాగే ఆప్యాయత అనుబంధాలు ఉన్నాయి, నేను పేట వదిలిపెట్టి వెళ్ళలేను, అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమన్న మాట వాస్తవమే, కానీ నేను ఆయనకి సర్ది చెప్పుకోగలను, నా మాట జగనన్న వింటాడు, అలాగే పార్టీలోని ఇంకొంతమంది పెద్దలతో కూడా నేను సంప్రదింపులు చేస్తున్నాను, నేను పేట వదిలి వెళ్లకుండా ఉండేలాగా నేను చూసుకుంటాను. ఎందుకంటే గతంలో 2024 ఎన్నికల్లో నన్ను పేట నుంచి గుంటూరు పంపించడం వల్లే నేను ఫెయిల్ అయ్యాను, సో ఒకవేళ పేటలో ఉండుంటే ఫెయిల్ అయ్యేదాన్ని కాదేమో అని చెప్పేసి కూడా ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి మౌనంగా ఉన్నారంటే ఆవిడ కూడా పార్టీ మారుతున్నారనుకోవాలా, లేకపోతే మారటం లేదు, చేసుకునే ప్రచారం ఏదో చేసుకోండి, నాకు సంబంధం లేదు దీంతో, తేలే రోజును తేలుతుంది అని చెప్పేసి వదిలేసి ఊరుకున్నారనుకోవాలా? ఏం జరుగుతుంది, ఏమవుతుంది పేటలో? రజనీ పార్టీలో ఉంటారనుకుంటున్నారా, లేకపోతే వెళ్ళిపోతారనుకుంటున్నారా? వెళ్ళిపోతే టీడీపీలోకి వెళతారా, లేకపోతే జనసేన పార్టీలోకి వెళతారా? ఎందుకంటే తన భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, అలాగే ఆవిడ చూస్తేనేమో బీసీ వర్గానికి చెందిన మహిళ, సో అది జనసేనకి ఆవిడకి ఇద్దరికి ప్లస్ అవుతుంది. కాబట్టి పైగా ఇక్కడ చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎటు పత్తిపాటి పుల్లారావు ఉండనే ఉన్నారు, కాబట్టి తెలుగుదేశం పార్టీలో స్పేస్ లేదు. కాబట్టి జనసేన పార్టీకి ఆవిడ జనసేన పార్టీలోకి వెళితే చిలకలూరుపేటలో ఆవిడికి జనసేన పార్టీకి ఇద్దరికి ప్లస్ అవుతుంది. కాబట్టి ఆవిడ జనసేనలోకి వెళతారనుకుంటున్నారా, లేదా అసలు వైసీపీలోనే ఉండిపోతారా? ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.